ఏంది అనవసరంగా ఒకరి చేత అనిపించుకున్నామే మాటలు అట్లా అనిపిస్తుంది నాకైతే. నిక్కా బిర్యానీ అంట మామ. నిక్కా అంటే ఏంది ఉర్దూలో పెళ్లి బిర్యానీ అనమాట. వాళ్ళు నచ్చిందా నాకు బిర్యానీ. తినేలాగే ఉందా సూపర్గా ఉంటాయి. ఇది మటన్ బ్రెయిన్ ఫ్రై అంట. మటన్ బ్రెయిన్ ని కట్ చేసి ఫ్రై చేసి ఇచ్చారు. వెరైటీ ఉంది. ఎందుకు అనిపిస్తుంది నువ్వు ఆ వైర్ పట్టుకుంటే సలార్ రీక్రియేట్ చేయొచ్చు. 900 వోల్ట్ ఉన్నాయి మా దాంట్లో. ఈ వైర్లో చూపిరా హరి. ఏం కనిపించలేదు, కాకపోతే పట్టుకుంటే తెలుస్తుంది. ఎందుకు నీకోసం ఎరైనా అవుతా సొరైనా అవుతా డైలాగ్ చెప్పొచ్చు. అప్పుడు నీకోసం ఎరైనా అవుతా. ఇన్ని డేస్ లో నాకు ఇప్పుడు ఇట్లాంటి ఇన్సిడెంట్ అయితే జరగలేదు అనమాట. ఇది ఫస్ట్ టైం. సో అందుకనే కొత్త కాబట్టి ఇట్లా ఉందన్నమాట. బాగాలేదురా ఈ ఫీలింగ్, నిజంగా బాగాలేదురా. మోహన్ అది నిజంగా మాడిపోయింది అనమాట సిచ్యువేషన్ లో. ఓరా -9999. హే గైస్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ప్రెసెంట్ అయితే ఎక్కడ ఉన్నారు? ఈ రోడ్ లో ఉన్నాము. నైటే వచ్చాం అనమాట. లాస్ట్ వీడియోలో చూసుంటే మీరు ఎంత ఇబ్బంది పడ్డామో మీకు అర్థమై ఉంటది. లాస్ట్ వీడియోలో ఒకవేళ మిస్ అయి ఉంటే ఈ వీడియో అయ్యాక ఆ వీడియో చూసేయండి. సో ప్రెసెంట్ అయితే టైం వచ్చి 9:30 అవుతుంది. ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ తినేసి వచ్చి తర్వాత సైట్కి అయితే బయలుదేరాలి అనమాట. ఈ రోజు ప్లాన్ అయితే అది. సో చూద్దాం దాని తర్వాత ఏం జరిగేది ఏంది కదా అని. మాకు తెలియదు. సైట్ కూడా పెద్ద ఎక్కువ దూరం లేదు మా హోటల్ నుంచి, జస్ట్ ఒక 15 కిలోమీటర్లు అంతే అనమాట. సో త్వరగా అక్కడ వర్క్ కంప్లీట్ చేసుకుంటే త్వరగా రిటర్న్ అయిపోవచ్చు. అలానే కోయంబత్తూర్ కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ రోజు కాకపోయినా రేపైనా, ఎందుకంటే హోటల్ మనకి రేపు మధ్యాహ్నం వరకు ఉందన్నమాట. సో చూద్దాం ఈ రోజంతా ఏం జరిగింది ఏంది కదా అని. వీడియో మాత్రం లాస్ట్ రోజు చూసేయండి. అలానే నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? చలో ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఇదే మా బ్రేక్ఫాస్ట్. పైన ఉండే ఫ్లోర్లో ఆప్షన్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి అన్నమాట. పొంగనాలు, గుంట పొంగనాల ఏమంటారు దీన్ని, గుంట పొంగనాలు, ఒక ఇడ్లీ, 2 రకాల చట్నీ ఉన్నాయి. సో ఇప్పుడే తినేసి వచ్చేసాము. ఇంకా ట్యాక్సీ బుక్ చేసుకొని మనం సైట్కి బయలుదేరదాం. సో చూద్దాం సైట్లో ఏం జరుగుతుంది ఏంది కదా అని. సో నాకు తెలిసి కొంచెం ప్రాబ్లం అయ్యే సైట్ లాగే ఉంది. సో వాడికి వెళ్ళాక చూద్దాం ఏం జరగద్దు. ఈకోరా హరి, చాలా రేర్ గా జరగద్దు హరి మనకి ఈకో రావడమా. రెండోసారి కదా ఇప్పుడు నుంచి. మన ఇద్దరు కోసం బుక్ చేస్తే 4-5 కూర్చోవచ్చు. వెనకాల చూడండి సీట్ ఎట్లా ఉందో. 3, 4, 5, 6, 7 మంది కూర్చోవచ్చు. చిన్నప్పుడు ఈ వ్యాన్ చూసే భయపడేది అనమాట. దొంగల మీద కిడ్నాప్ చేస్తారు సినిమాల్లో అంతా. ఈ వ్యానే కదా యూజ్ చేస్తారు కిడ్నాప్ చేయడానికి. సో అందుకని బెంజ్ కార్ బుక్ చేసేవాడు ఎక్కువ బుక్ చేసావు కదరా. దీంట్లో వచ్చేసి ఒక బెంజ్ కార్లు వస్తుందా మామా? మరి దాంట్లో 2, 3, 4 పడతారు మ్యాక్సిమం. దీంట్లో కూడా 8 మంది పడుతుంది. సో ఇప్పుడే వచ్చాము మా సైట్కి, పైకి ఎక్కాము. రూఫ్ టాప్లో ఉందన్నమాట మొత్తం ప్లాంట్. సో చూడండి ఎలా ఉందో మొత్తం ఫ్లాంట్గా. 2 రకాల మోడల్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది వచ్చి మన కంపెనీ, ఇది వచ్చి వేరే కంపెనీ ఏదో తెలియట్లేదు. సో మనం చూడడానికి వచ్చింది మన కంపెనీ మోడల్స్ మటుకే అనమాట. సో చూడండి మనం ఎక్కడ కూర్చున్నాము. టైం ఎంత హరి? 3 అవుతుంది. 3 దాటింది అనమాట ఆల్మోస్ట్. టైం అయితే ఇంకా ఏం తినలేదు. పైన రూఫ్ టాప్ మీద కూర్చోన్న మోడల్స్ పక్కన టెస్టింగ్ జరుగుతుంది అనమాట. ప్రెసెంట్ ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ చెక్ చేస్తూ ఉన్నాం అనమాట. కొన్ని మోడల్స్లో తక్కువ ఉన్నాయని చెప్పారు. పెట్టరా ఒకసారి. 786 వస్తుంది చూసారా. 800 పైన రావాలి. ఎండ లేదు కాబట్టి సరిగ్గా రావట్లేదు అనమాట. ఎండ కోసం వెయిటింగ్ ప్రెసెంట్ అయితే. సూర్యుడు దాని వెనకాల ఉన్నాడు అనమాట, మొబైల్ వెనకాల. సూర్యుడు వస్తే మనం తినడానికి పోవచ్చు. ఎందుకు అనిపిస్తుంది నువ్వు ఆ వైర్ పట్టుకుంటే సలార్ రీక్రియేట్ చేయొచ్చు. స్టార్టింగ్ ఇంట్రడక్షన్ 900 వోల్ట్ ఉన్నాయి మా దాంట్లో. ఈ వైర్లో చూపిరా హరి. ఏం కనిపించలేదు, కాకపోతే పట్టుకుంటే తెలుస్తుంది ఎంత ఉందో. నీకోసం ఎరైనా అవుతా సొరైనా అవుతా డైలాగ్ చెప్పొచ్చు. అప్పుడు సో మా ఇప్పుడే వర్క్ అయితే కంప్లీట్ అయింది అనమాట. కాకపోతే ఈ రోజుతో వర్క్ అయితే పూర్తిగా అవ్వలేదు. రేపు మళ్ళీ రావాల్సి ఉంటది. రేపు నా దగ్గర కోయంబత్తూర్ వెళ్తున్నావా? మన హరిబాబు రేపు కోయంబత్తూర్ వెళ్ళేసి కొన్ని థింగ్స్ అయితే తీసుకొస్తాడు అనమాట సైట్ లో వర్క్ కోసం. టైం ఎంత హరి? 4 అయిపోయింది మా టైం. ఇంకా లంచ్ ఏం తినలేదు అనమాట. ఇప్పుడైతే హోటల్కి వెళ్తూ ఉన్నాము. క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది. చూడండి బయట ఎలా ఉందో. మంచి క్లైమేట్ మా అసలుకి ఇదే. అందుకే మా పని అవ్వలేదు ఈరోజు సరిగ్గా నిజం చెప్పాలంటే. కాసేపు ఫోన్ ఛార్జింగ్ లో పెట్టేసి ఇప్పుడైతే వెళ్తున్నాం అన్నమాట బయటికి. ఏ రెస్టారెంట్ ఓపెన్ లో ఉంటే అక్కడికి వెళ్ళి తినేద్దాం. అక్కడ ఫుల్ ఆకలి వస్తుంది ఏం చెప్పాలంటే. మార్నింగ్ బాగానే తిన్నాము, ఎగ్ దోశ చూసారు కదా. అందుకని ఇప్పటి వరకు ఇంకా ప్రశాంతంగా ఉన్నాం అనమాట. లేదంటే ఇబ్బంది అయిపోయి ఉండేది. మంచి ఫుడ్ చేస్తారా నీకు? ఏంది ఏం బిర్యానీ గెల్లు భయంకరంగా ఉంటుంది. కింగ్ ఆఫ్ నాన్ వెజ్ అంట మళ్ళీ అది. భయంకరంగా ఉండింది ఆ రోజు. నీకు వాళ్ళు నచ్చిల్లా గ్రిల్? రెస్టారెంట్ అయినా అదే తోలుగా ఊడిపోతా. ఓవర్ కుక్ అయిపోయింది అది. అట్లా ఉండకూడదు. పెట్టాడు అది లోపల. అదే 2 ఉన్నాయి. ఇది ఒకటి ఉంది, పక్కన ఒకటి ఉంది. ఓపెన్ లో ఉందో క్లోజ్ లో ఉందో చూడాలి.
నిక్కా బిర్యానీ అంట మామ. నిక్కా అంటే ఏందే ఉర్దూలో పెళ్లి బిర్యానీ అన్నమాట. చెప్పమ్మా. ఇప్పుడే వచ్చేప్పుడు తినేదానికి రెస్టారెంట్ మామ. బాగుంది. చాలా నీట్గా ఉంది మా రెస్టారెంట్ ఇది. చెప్పాను కదా నిక్కా బిర్యానీ అని. మటన్ బ్రెయిన్ ఫ్రై చెప్పుంది 209 రూపీస్ అనమాట. మటన్ బ్రెయిన్ తింటారు ఈరోజు. సో చూద్దాం ఫస్ట్ టైం. దాంతోపాటు ఒక చికెన్ బిర్యానీ చెప్పుకున్నాం అనమాట. సో షేర్ చేసుకుని తినేస్తే సెట్. ఎందుకంటే టైం బాగా దాటిపోయింది కాబట్టి కొంచెం లైట్గా తింటేనే బెటర్. మళ్ళీ నైట్ పూరి తినాలి కదా అందుకని. ఎక్కువ పడిపోద్దని వేస్తున్నట్టు కదా. హల్వా బాగుంది. బ్రెడ్ హల్వా. ఎగ్ నీకా నాకు ఎవరు సగం సగం తిన్నాను. ఒక్కరు చెప్పుకుంటే ఫుల్ అయిపోయి ఉంటుంది మనకి. చాలా ఎక్కువ క్వాంటిటీ వేసేది. సో చూద్దాము టేస్ట్ ఎలా ఉందో. బాస్మతి రైస్ ఇంకా ఫ్లేవర్ బాగుంది అనమాట. చాలా హైలైట్. బాగా నచ్చింది నాకు బిర్యానీ. తినేలాగే ఉంది. తినేలా సూపర్గా ఉంటాయి. హైలైట్ బాగుంది. కరెక్ట్గా చెప్పాలంటే అదే పెళ్ళిళ్ళు వేస్తారు చూడు బిర్యానీ. ముస్లిమ్స్ పెళ్ళి ఏమంతేనా? సేమ్ అంతా. సేమ్ అంటే పెళ్ళిలో ఉన్నట్టు బాగుంది. హైలైట్. ఇది మటన్ బ్రెయిన్ ఫ్రై అంట. మటన్ బ్రెయిన్ కట్ చేసి ఫ్రై చేసి ఇచ్చారు. చూడండి ఎలా ఉందో. వేసుకుందాం ఒకసారి ఎట్లా ఉంచుద్దాం. వారు రా వెరైటీ ఉంది. కరిగిపోయింది నోట్లో పడగానే. బాగా వెరైటీ ఉంది. కరిగిపోయిందా? హైలైట్. బాగుంది పర్లేదు. బాగుంది. సింపుల్గా చెప్పాలంటే పన్నీర్ ఉన్నట్టుంది మనం. అసలు ఇది పెట్టగానే కరిగిపోయింది అనమాట నోట్లో. పన్నీర్ కంటే ఇంకా సాఫ్ట్ ఉంది ఏం చెప్పాలంటే. ఇంకా బిర్యానీ బాగుంది అసలు. ఒరే హైలైట్గా ఉందిరా. కానీ రెండు చెప్పండి ఎక్కువ అయిపోయింది. తినలేము. సగం సగం పర్ఫెక్ట్. తింటేనే బాగుంటుంది కడుపులో. మటన్ బిర్యానీ అట్లా పన్నీర్. మటన్ బ్రెయిన్. అదే మటన్ బ్రెయిన్ హైలైట్ బాగుంది. అది పన్నీర్ కంటే ఇంకా సాఫ్ట్ ఉందిరా. అంటే పెట్ట నోట్లో నావల్ పల్లె. అది ఎట్టుందంటే జున్ను. అవును జున్ను ఉన్నట్టుంది. పనసకాయ జ్యూస్ కదా అదే. జాక్ ఫ్రూట్ సేమ్ అది తాగినట్టే వల్ల ఫ్లేవర్. ఎగ్జాక్ట్ అదే మధ్యలో డ్రై ఫ్రూట్స్ తగులుతూ పర్లేదు బాగానే ఉంది. సో టోటల్ బిల్ వచ్చి 845 రూపాయలు మామ. మటన్ బ్రెయిన్ ఫ్రై 200, చికెన్ బిర్యానీ ఒక 260, వాటర్ బాటిల్ 19, జాక్ ఫ్రూట్ జ్యూస్ చూసారా అదే కాస్ట్లీ అన్నిటికంటే 160 రూపాయల. రెండు తీసుకున్నాం కాబట్టి 320 రూపాయలు. అదే కాస్ట్లీ మనకి. రెండు ఇంకో బిర్యానీ వచ్చేస్తుందా ఈజీగా. ఇంకా మనకి 100 రూపాయలు మిగిలి ఉంటది. కానీ బాగుందా? చాలా బాగుంది. అది ఎన్ని రోజులు జూడియో అడుగు పెట్టా హరి. డబ్బులు లేక ఇప్పుడు మొత్తం జూడియో వేలేద్దాం. ఏమంత లేవురా. కలెక్షన్ మనం భలే కొనేవాళ్ళం అని మన కోసం కలెక్షన్ పెట్టుంటాడు. మనం వేసుకునేటి లేవా లేదా నచ్చినట్టు లేవా అంటే బాగున్నాయి కదరా. ఏం బాగున్నాయి. పెద్ద కొనేవాళ్ళం అయ్యా మనం. చూసాం నచ్చితే కొనుంటాం కదా. సో మనం ఇప్పుడే రూమ్కి వచ్చాం అనమాట. టైం వచ్చి ఎగ్జాక్ట్ గా 6 కావస్తుంది. సో కాసేపు అయితే రెస్ట్ తీసుకుంటాను. తర్వాత వీడియో కంటిన్యూ చేస్తాను. ముందే ఫుల్ కలిసిపోయాను అనమాట. ఓకేనా చలో. ఇప్పుడు టైం అయితే నైట్ 9:30 అవుతుంది అనమాట. ఇంకా వచ్చి అలా పడుకొని నిద్రపోయాను ఈవినింగ్. అంతే సంగతి. సో ఇప్పుడు అట్లా వెళ్ళి ఏదో ఒకటి తినాలో తాగాలో ఏదో ఒకటి చూసుకొని వద్దాము. ఎలా తింటావో తాగుతావా? జ్యూస్ ఏదో ఒకటి తాగేసి వచ్చేద్దాం మామ. కడుపులో ఏం లేకపోతే మళ్ళీ నైట్కి ఆకలేసిందంటే ఇబ్బంది పడతాం. సాయంత్రం తిన్న బిర్యానీ ఇంకా నాకైతే ఫుల్గానే అనిపిస్తుంది. అయినా పర్లేదు ఒక జ్యూసే తాగేసి వచ్చా. నిన్న ఈ టైంకి వచ్చావురా మనమా? ఇంకా లేట్ అయిందే. లేట్ అయింది కదా. ఇంకా లేట్ అయింది. 10:30 ఏమో అయింది నైట్. సో ఆఫ్టర్నూన్ వచ్చాం కదా మామ జూడియోకి. జస్ట్ దాని ఆపోజిట్ లో నాకు స్ట్రీట్ అయితే ఉందన్నమాట. ఇక్కడ చూడండి వేఫుల్ కార్ట్ అండ్ ఆల్సో బర్గర్ పిజ్జాలు అన్నీ ఉన్నాయన్నమాట. వరుసగా షాప్స్ పెట్టినారు. సో అక్కడికి వచ్చి నువ్వేం చెప్పారు హరి? బ్లాక్ కరెంట్ మిల్క్ షేక్. నేను వచ్చి ఒక బ్రౌనీ మిల్క్ షేక్ అయితే చెప్పాను అనమాట. రేపు హరి కోయంబత్తూర్ వెళ్తున్నాను అనమాట. రేపు సైట్ కి నేను ఒక్కనే పోవాలా. ఎంజాయ్ చేస్తావా? నువ్వు ఎంజాయ్ చేస్తావా? నాదే ఉంది. ఏముంది బస్సులో పోయేసి ట్రైన్లో వస్తావా? ట్రైన్లోనే వెళ్తుంది. రెండు రాను పోను ట్రైన్లోనే. ట్రైన్లో 1.5 hours అంతే. బస్ అయితే 2 hours అట్లా పడుతుంది. ఇంకా ఎక్కువైనా పడుతుంది. సో కోయంబత్తూర్కి వెళ్ళి కొన్ని థింగ్స్ అయితే తీసుకొని రావాలన్నమాట. రేపు హరి సైట్కి నేను ఒక్కనే పోవాల్సి ఉంటుంది. హరి పని జాలీ. కోయంబత్తూర్ వెళ్తాడు, సామాన్లు ప్యాక్ చేసుకొని రిటర్న్ తీసుకొస్తాడు అనమాట. ఇది బ్లాక్ కరెంట్ ఎటుందిరా?
యూట్యూబ్ ఎరా పోదామా ఎక్కువసేపు ఉండకూడదు. సో రూమ్ కి అయితే ఇప్పుడు వచ్చాం మామ. అక్కడ వీడియో సరిగ్గా తీయలేకపోవడానికి ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే జరిగింది అనమాట. అక్కడ ఏం జరిగింది హ్యారీ? వాడు ఏదంటే మాట్లాడాడు. వీడియో తీస్తుంటే ఫస్ట్ అడిగి కదా తీయాలి, మేనర్స్ లేదా అది ఇట్లా అన్నాడు అనమాట. ఇట్లా ఫస్ట్ టైం నాకైతే జరిగింది. ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు కదరా? నువ్వు కానీ బాగానే చెప్పావు సమాధానం. పెద్ద పెద్ద హోటల్లోనే వెళ్ళాను, ఎవరు నాకు ఇది చెప్పలేదు. అదే అడగాలంట వీడియో తీసేటప్పుడు. అంటే వాళ్ళ ఫేస్ కవర్ అయ్యేటట్టు కూడా నేను అసలు ఏం తెలియదు అనమాట. జస్ట్ ఓవర్ వ్యూ అట్లా చూపించేసాను అంతే. వాళ్ళకి ఆపోజిట్ లో తీసావు నువ్వు, అసలు వాళ్ళట్టే కనిపిస్తారు. ఇంకా అంటే జూడియో నుంచి అట్లా తీసాను, ఊరికి అట్లా తిప్పాను వీడియో అంతే. మీరు చూసే ఉంటారు. దాంట్లో పెద్ద వాళ్ళు ఫేస్లు కూడా ఎవరేం కనిపించలే, కానీ ఏదోలా ఉంది మా ఫీలింగ్ గిల్టీగా. వాడు అట్ట మాట్లాడాడు యాటిట్యూడ్ గా వాడు. అదే సో ఒకటి తాగేసి రూమ్ కి వచ్చి ఒక 10-15 మినిట్స్ అయితే అయిపోయింది. కాకపోతే ఆయన మాట్లాడే మాటలు ఇంకా నాకు గుర్తొస్తూ ఉన్నాయి అనమాట. ఇట్లా అన్నాడు, ఏంది అనవసరంగా ఒకరి చేత అనిపించుకున్నామే మాటలు, అట్లా అనిపిస్తుంది నాకైతే. నీకా ఇట్లా అవుతా ఉంటారా? అవుతా ఉంటాయి మా. కాకపోతే ఇట్లా ఎప్పుడు జరగలేదు అనమాట. మీకు తెలుసు మా, ఈ వీడియో నాకు తెలిసి 184 లేదా 186 బ్లాగ్ అనమాట, డైలీ బ్లాగ్. అన్ని డేస్ నుంచి అంటే 6 months నుంచి నేను డైలీ బ్లాగింగ్ చేస్తున్నాను, ర్యాండమ్ గా షూట్ చేస్తూనే ఉన్నాను. సో ఇన్ని డేస్ లో నాకు ఇప్పుడు ఇట్లాంటి ఇన్సిడెంట్ అయితే జరగలేదు అనమాట. ఇదే ఫస్ట్ టైం. సో అందుకనే కొత్త కాబట్టి ఇట్లా ఉందన్నమాట. బాగాలేదురా ఈ ఫీలింగ్, నిజంగా బాగాలేదురా. చాలా అజీబ్, అంటే విచిత్రంగా ఉందన్నమాట ఈ ఫీలింగ్. చాలా అవసరంగా ఆ రెస్టారెంట్కి వెళ్ళామే, వేరే రెస్టారెంట్కి వెళ్ళినా పోయిండేదే అని అనిపించింది. ఇది నా షాపు, నేను అడుగుతాను, నా ఇష్టం అన్నట్టుగా మాట్లాడారు అనమాట, కొంచెం యాటిట్యూడ్గా. సో పర్లేదు, ఇలాంటి జరుగుతూ ఉంటే మొహం అది నిజంగా మాడిపోయింది అనమాట సిచ్యువేషన్ లో. ఓరా -999999 ఎవరు లేరు కాబట్టి సరిపోయింది, లేదంటే ఇంకా పరుగు పోయింది. సో ఇంకా రేపటి నుంచి ఏమైనా రెస్టారెంట్కి వెళ్తే ఫస్ట్ వాళ్ళ ఓనర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలా ఏంది? ఏం అడగపోయి మన ఎన్ని అసలు ఎప్పుడు నుంచి చేస్తున్నాం అసలు. అదే వెళ్తాం డైరెక్ట్ ఆడే కూర్చొని మాట్లాడుకుంటాం అంతే. నువ్వు వాళ్ళ ఫేసులు తీస్తామా అయింది మనం. అంత ఫేమస్ అయిన వలర్మతి రెస్టారెంట్కి వెళ్ళాక ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ రోజు వీడియోలో నేను మీకు చెప్పలేదు. ఏం జరిగిందంటే, వెయిటర్ సర్వ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, మేము వీడియో తీసుకుంటూ మమ్మల్ని మేము తీసుకుంటూ తినేది వీడియో తీసుకుంటూ ఉంటే చూసారనమాట. బిల్లు కట్టే టైంకి ఎట్లా అనిపించింది ఫుడ్ అని ఫస్ట్ అడిగాడు అనమాట. బాగుంది ఫస్ట్ క్లాస్ అని చెప్తే, సరే యూట్యూబ్ ఛానల్ ఏమైనా ఉందా అని అడిగాడు. అవును యూట్యూబ్ ఛానల్ ఉందంటే, సరే అయితే మంచిగా చేయండి వీడియో, ఆల్ ది బెస్ట్ అని ఇట్లా చెప్పాడు అనమాట. అక్కడ పని చేసేవాళ్ళు అండ్ ఆల్సో ఓనర్ కూడా పక్కనే ఉన్నాడు. వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఏమనలేదురా. సో ఈ రోజు అయితే చెప్పుకోదగ్గ ఏం జరగలేదు అనమాట. జరిగిందా చెప్పుకోదగ్గ విషయం ఏమన్నా ఉందిరా అంటే ఈ రోజు ఇదే అనమాట ఈ రోజులో. సో పర్లేదు, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి, మనం షూట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి డైలీ వ్లాగింగ్. మీరు మాత్రం నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. సో ఈ వీడియో మాత్రం నేను ఆపేస్తాను. ఐ హోప్ ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాం వల్ల బై.